హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండివేల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకనేది వచ్చాను. ఏంటి మళ్ళీ పెళ్ళికి వెళ్ళారా అక్క అనుకుంటున్నారా? అవును, ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ లో ఒక అమ్మాయిది మ్యారేజ్ ఉంటే వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి భోజనాలు తినేస్తున్నారనమాట అందరు కూడా. ఇంకా మేము కూడా ఒకసారి స్టేజ్ ఎక్కేసి చూసేసి భోజనాలు తిందాం కదా వస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ప్రధానం తెస్తారు కదా అమ్మాయికి, సో అదైతే వచ్చింది. సో అక్కడ రెడీ అవ్వడానికి అయితే వెళ్తున్నారు. ఈ లోపు మేము ఇంకా అందరినీ కూడా పలకరించేసుకుని ఇంకా మా మాయ మా అత్త కూడా వచ్చారు. ఇంకా వాళ్ళని కూడా పలకరించేసుకుని, చుట్టాలంటే తెలిసిందే కదా, ఎక్కడ పడితే అక్కడ మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. ఈ అక్కే పెళ్లి కూతురు అనమాట, ఈవిడ వచ్చేసి మా అత్త అనమాట. సో ఇంక ఇవన్నీ చూసేసుకున్న తర్వాత మేము భోజనాలు తినడానికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్లో స్పెషల్స్ వచ్చేసి రొయ్యల్ బిర్యానీ అండ్ బూరి లెమన్ మెయిన్ కాంబినేషన్ చాలా బాగుందంట. సో చికెన్ కర్రీ ఇంకా రైతా. సో ఇక్కడ అవి పెట్టించేసుకున్న తర్వాత మా డాడీని టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే ఆగు నేను ఇంకా తినలేదన్నారు. మా అక్క కూడా తెచ్చుకుంటుంది అనమాట. సో ఈ లోపు అయితే మా అక్క నాకు కూడా ఎంచుకుతాయి అని చెప్పాను మా అక్కకి. ఈలోపు మా డాడీ టేస్ట్ ఎలా ఉందంటే సూపర్ ఉంది అండ్ మనం ఇంట్లో వండుకుంటే ఉంటుంది అలా ఉంది అన్నారు. ఇంకా ఈలోపు మా అక్క అయితే నాకు సాంబార్ ఇంకా పాపడ్ వేసుకుని తెచ్చిందనమాట. సో నేను ఇంకా అది కానిచేస్తున్నా. ఈలోపు మా అక్కకి లెమన్ పాడు వంటలు బ్రో ఉంటాడు కదా, సో ఆ బ్రో లాగా మా అక్కకి ఏదున్నా ముందు భోజనం ముందు నిమ్మకాయ ఉండాలి, భోజనం తర్వాత కూడా మా అక్కకి నిమ్మకాయ ఉండాలి. అండ్ నాకు మా అక్క నిమ్మకాయ తీసుకున్నప్పుడల్లా నాకు పాడు వంటలు బ్రో గుర్తుకొచ్చేస్తుంటాడు. ఇక్కడైతే అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ పింక్ షర్ట్ వేసుకున్నారు కదా, ఈయన వచ్చేసి మాకు మామయ్య అవుతారనమాట, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు. మేము వెళ్ళినప్పటి నుంచి కూడా మాకైతే వాటర్ తేవడం కానీ ఇవి తేనా అమ్మ అవి తేనా అమ్మ అని చెప్పేసి చాలా హడావిడి చేశారు. అండ్ మీ అందరికీ కూడా హాయ్ చెప్తున్నారనమాట. అండ్ తిను ఎవరా అనుకుంటున్నారా, తిను వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్ అనమాట. చూడండి వాళ్ళ అక్క కన్నా తినే ఎంత పెద్ద పూల జడ పెట్టిందో. ఇంకా కొంతసేపు మాట్లాడేసుకున్న తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. మీరు ఈ క్లిప్పింగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ అమ్మాయి అయితే పెళ్లి కూతురు ఆ చెల్లి, పెళ్లి కూతురు ఆ చిన్న చెల్లి, నేనైతే ఇంకా ఫుడ్ అవన్నీ తినేసాకైతే మేము పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం అనేది నడాలన్నమాట. సో ఇక్కడి నుంచి తినేసాక ఇంకా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మొత్తం రిలేటివ్స్తో భలే సందడిగా ఉంటుంది. బట్ ఎండలో కాబట్టి కొంచెం ఎండ ఎక్కువ ఉంది. మీరైతే మీ హెల్త్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండండి. ఎక్కువ డిహైడ్రేషన్ అనేది అయిపోతున్నాము సమ్మర్లో. అండ్ చాలా మంచిగా వాటర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉండండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. వీళ్ళ ఇల్లు వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. అంటే చుట్టూరు మొక్కలుండి ఇండివిజువల్ హౌస్ అనమాట, చాలా బాగుంది ఇల్లు అయితే. అండ్ నాకు అసలే చెప్పాలంటే పాతకాలం ఇల్లులు అండ్ పల్లెటూరులో ఇల్లు చాలా ఇష్టం. సో ఇక్కడ ఇల్లులు కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇదే పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు. అండ్ నాకు ఎందుకు ఎస్పెషల్లీ బాగా నచ్చిందంటే బయట చాలా పూల మొక్కలు వేశారు అండ్ చిన్న పందిరి కూడా వేశారనమాట. ఈ లోపు పెళ్లి కూతురు అయితే లోపల రెడీ అవుతున్నారు. ఇంక మేము సరే కదా వెళ్ళి చూసేద్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ ఈ లోపు అయితే మేము అన్నీ కూడా చూస్తున్నాం. అండ్ మొక్కలు వచ్చేసి నాకు చాలా నచ్చాయి. ఇంక ఇల్లు కూడా చాలా సింపుల్గా అండ్ చాలా బాగుంది. అండ్ మేము లోపలికి వెళ్ళేసరికి చూడండి చుట్టాలందరితో ఇల్లు ఎంత కలకలలాడిపోతుందో. అండ్ ఇక్కడ నాకు ఒక పిన్ని అవుద్ది. చూడండి పింక్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, ఇవి వచ్చేసి దేవి పిన్ని, చిన్న పిన్ని అవుద్దంట. వీడియోలో కనబడమంటే అవి ఇచ్చేసి వస్తాను ఇవి ఇచ్చేసి వస్తానని చెప్పారు. అండ్ ఇంకా అవి ఇచ్చేసి వచ్చిన తర్వాత అయితే కొంతసేపు మాట్లాడుకున్నాము. ఇంక ఈ లోపు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మమ్మ అయితే తెగ హడావిడి చేస్తారు, డ్రింకులు ఇవ్వడం కానీ అన్నీ ఇవ్వడం కూడా. ఇక్కడ పెళ్లి కూతురుని అయితే బయటికి తీసుకొస్తాము. అయితే పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన అయిపోయాక మనం స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇక్కడ అందరు చూడండి ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా తీస్తున్నారు. పెళ్లి కుమారుడు పంపించిన ప్రధాన వస్తువులు ప్రభ అలంకరించుకొని ప్రధానం చీర ధరించుకొని సిద్ధముగా ఉంది నాయన. ఈ పెళ్లి కుమార్తెను నాయన వేదిక మీదకి తీసుకుని వెళ్తుండగా నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు పెట్టి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరము తోడుగా ఉంచండి. మరి ఇరువురు కుటుంబాల్ని ఇరువురు బంధువుల్ని దీవించి ఆశీర్వదించండి. నీ దీవెన బిడ్డ మీద ఉంచండి. పెళ్లి కుమార్తెను ప్రత్యేకించి దీవించి మన బ్రతుకు కాలమంతా కృపాక్షేమములు వెంట వచ్చుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఇంక ఇక్కడ మనకి ప్రేయర్ అయిపోయిన తర్వాత అయితే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో అనేది మొదలు పెడతాను నేను. యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది, ఎందుకంటే అడ్రస్ కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి అక్కడ అడిగి ఇక్కడ అడిగి వచ్చేసరికి అండ్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఎలా అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ పైకి ఎక్కి అందరు కూడా అక్షంతలు వేసేస్తున్నారు అనమాట. ఈ అక్కే పెళ్లి కూతురు. అండ్ ఇప్పుడైతే స్టేజ్ ఎక్కేశారు. అండ్ ఇప్పుడు మనకి ప్రదానం చేసేటప్పుడు ఏదో బొందు ఏదో వేస్తారు కదా, సో అందుకని చెప్పేసి అందరూ పైకి అనేది వెళ్తున్నారు. అండ్ ఇక్కడ కూడా పాస్టర్ గారు అయితే మనకి ప్రార్థన చేస్తున్నారనమాట.
అండ్ మేమైతే ఆ చివరికి నుంచున్నాం, ఎందుకంటే అస్సలు గాలి ఇవ్వట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఇంత జనం ఉన్నారు కదా. అండ్ మీలో సమ్మర్లో ఎంతమంది పెళ్ళిళ్ళు ఫంక్షన్ అయితే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి అనుకుంటున్నారా, ఈ రోజు వచ్చేసి పెళ్లి కూతురుని చేయడము. సో రేపు వచ్చేసి మనకి పెళ్ళి అనమాట. బట్ మేము రేపు వెళ్ళడానికి కుదరదని చెప్పేసి ఇంక ఈ రోజే వచ్చేసాము. అండ్ పెళ్లి కూతుర్ని చేసేసిన తర్వాత ఇంక ఇక్కడ కూర్చొని చూస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ నేను మన యూట్యూబ్ కోసం చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీస్తుంటే ఈ అక్క నా ఫోన్లోకే చూస్తున్నారనమాట. సో ఇంక కెమెరాని కూడా అసలు ఏం పట్టించుకోలేదు పెళ్లి కూతురు అయితే. సో ఇంక కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ స్టేజ్ మీద మా అత్త చూడండి, మా అత్త మొత్తం హడావిడి అనమాట పెళ్ళంతా కూడా చెప్పాలంటే. సో ఇంక ఇక్కడైతే బొంద అనేది వేస్తారు కదా, సో అదైతే వేస్తున్నారు. నాకు అంత క్లియర్గా తెలియదు, నేను మీకు అందుకే ఏదో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అండ్ ఇక్కడ అది వేసేసిన తర్వాత మేమైతే ఇంకాసేపు కూర్చున్నాము. అండ్ కూర్చున్న తర్వాత అయితే ఇంకా బ్యాక్ టు హోమ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MD Well యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.